మాకు, అందుకోసం ఏం చెప్తామా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమైనా ఇక్కడ క్యాంపెయినింగ్ కోసమైనా వస్తారు కదా, మరి అప్పుడేం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు పార్టీస్ని పక్కకు పెట్టిన సామాన్య ప్రజల్లాగా కానీ మాట్లాడుతున్నాము దీని గురించి. దగ్గర 2 months నుంచి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము న్యూస్లో దాంట్లో కూడా ఇచ్చినాము. వచ్చిన తర్వాత వచ్చి ఒక 2 days మాత్రం వచ్చేసి 2 daysలో వచ్చి క్లీన్ చేసి ఒక 1 week ఉంది. అది మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ పాతది సెవరేజ్ లైన్ ఉంది, చాలా చిన్న లైను, అది మొత్తం బ్లాక్ అయిపోయి అక్కడ ఏంటంటే మెయిన్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడో నుంచి గల్లీలో నుంచి తీసుకొచ్చిన చెత్త తీసుకొచ్చి ఆ మెయిన్ హోల్స్ పైన వేసారు. వేస్తున్నా కొద్దీ వాళ్ళు బాబ్ కట్ తీసుకొచ్చి క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడు అది ఆల్రెడీ అది పాతది, అది ఇరిగిపోయి దాంట్లో పడిపోయి ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు సూపర్వైజర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడే వేయమని, మేము వాళ్ళు చెప్తేనే మేము బంద్ చేస్తాం లేకపోతే వేయమని. చెత్త వేయడానికి మనకు ఒక స్పాట్ ఉంటుంది కదా డంపింగ్ యార్డ్ అని, మనకి ఇక్కడే ఉంది ఆల్రెడీ. డంపింగ్ యార్డ్ మాకు యాక్చువల్లీ ఫస్ట్ ఆ మెయిన్ రోడ్ పైన ఉండింది. ఆ మెయిన్ రోడ్ ఇప్పుడు అక్కడ గేట్ పెట్టారు కదా, అక్కడ ఉండింది, అక్కడే వేసేవాళ్ళు. తర్వాత మెయిన్ రోడ్ పైన చెత్త వేయొద్దు అని చెప్పినప్పటి నుంచి యాక్చువల్ ఇక్కడ వేసేవాళ్ళు కాదు, మాకు ఇక్కడ గల్లీల వాళ్ళు వేస్తేనే మేము కంప్లైంట్స్ చేసి క్లీన్ చేయించుకునే వాళ్ళం. వీళ్ళు ఎప్పుడైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమనుకున్నారో, వీళ్ళు ఏంటంటే వీళ్ళ డంపింగ్ కార్మిక్ నగర్లో ఉంది, అక్కడికి వెళ్ళి వేయాల. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వేయడానికి వాళ్ళకు దూరం అయిపోయి ఇక్కడ స్పాట్ చూసుకున్నారు వాళ్ళు. ఏంటంటే డైలీ చెత్త పడుతూనే ఉంది కదా, ఇక్కడ బాగుంటుంది ఈజీ ఉంటుంది అన్నట్టుగా. కాదంట వాళ్ళు, అంటే వాళ్ళు ఏమంటున్నారు రివర్స్ ఆన్సర్స్ వేస్తున్నారు. మీరు వేయట్లేదా చెత్త, ఇక్కడ మేము వేసిన చెత్తనే ఉంటుందా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు సూపర్వైజర్ అంటే దీనిపైన మీరు మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇవ్వడం కానీ మీ ఎమ్మెల్యే కార్పొరేటర్కి ఇచ్చారా? జరిగినాయి, అన్నీ అవుతున్నాయి, అన్నీ ఆల్మోస్ట్ అన్ని ప్రాసెసింగ్ అవుతున్నాయి, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారు అయితే ఇప్పటి వరకు మా గల్లీకి వచ్చి ఒక్కసారి కూడా మా విజిట్ చేసిందే లేదండి. అసలు గెలిచిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఇప్పటి వరకు మా గల్లీలో వచ్చి ఒక్కసారి విజిట్ చేసిందే లేదు. ఆ వినాయక చవితి అప్పుడు ఏదో అప్పుడు అక్కడ కమాన్ గల్లీ సైడ్ వచ్చారు, ఏదో వెళ్ళారు వచ్చేసారు, కానీ ఇక్కడ పరిష్కారం ఇక్కడ గల్లీలో ఏంటి పరిష్కారాలు ఏంటి అనేది ఆయన ఒక్కసారి కూడా వచ్చి మా గల్లీలో ఎప్పుడు కూడా అడగలేదు, చెయ్యలేదు. ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు కూడా కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ కూడా వెళ్ళి చెప్తున్నారు, చెప్పినా కానీ అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బంది. అసలు వాటర్ ముందు చెప్పాలంటే అసలు లెక్క చూస్తే లాస్ట్ 10 yearsలో అసలు వాటర్ ప్రాబ్లమే లేకుండే మాకు. ఈ 2 years నుంచి అయితే చాలా వాటర్ ప్రాబ్లమ్స్. దానికి తోడు ఇది అసలు ముందు కంప్లైంట్స్ చెప్తే రేస్ చేయగానే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు. అసలు ఇప్పుడు కంప్లైంట్ కాదుగా, కనీసం వాళ్ళు ఫోన్స్ కూడా ఎత్తట్లేరు తెలుసా. సూపర్వైజర్స్ వాళ్ళకి డీజీఎం దగ్గరికి వెళ్తే నెల రోజులకు ఒక డీజీఎం, నెల రోజులకు 6 monthsకి ఒకసారి, 3 నెలలకు ఒకసారి డీజీఎం, కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్తారు, ఎంతమంది కానీ కంప్లైంట్లు ఇస్తారు చెప్పండి. మేము నిన్న వెళ్ళి మాట్లాడితే కూడా ఆయన ఏమంటున్నాను, నాది December వరకు రిటైర్మెంట్ ఉందమ్మా, నేనేం చేస్తాను, మీరు చెప్పారు నేను వస్తాను సాల్వ్ చేసేసి వెళ్ళిపోతాను, దాని తర్వాత నేనేం చేయలేను కదా, నాతో అయినంత వరకు నేను చేస్తాను అంటారు. అట్లా ఎంతమందిని మారుస్తుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అనుకూల అస్సలు తీరట్లేదు. జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఇప్పటికీ ఇక్కడ చెత్త గురించి మేడమ్స్ ముగ్గురు మారారు, కానీ ఇక్కడ మార్పు లేదు. ఇక్కడ మాత్రం మార్పు లేదు. వాళ్ళని సూపర్వైజర్లు అన్నప్పుడు ఆ మేడం మారింది, ఈ మేడం మారింది, ఆ సార్ వచ్చాడు, ఈ సార్ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఒక చిన్న మార్పు తేవట్లేదు. అస్సలు లేదు. అసలు ఎంత మందికి మాకు ఎంత ఇబ్బంది మీరు చెప్తారా. ర్యాపిడో ఆటోలు బుక్ చేసుకొని వెళ్దామంటే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఏమ్మా ఇది గల్లీ వాసన ఉంది, ర్యాపిడోలు వాసనకి ఇక్కడ నించోలేక క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు అంత ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పటివరకు ఎవరైనా గెస్ట్ని పిలుచుకోవాలన్నా ఎవరిని పిలుచుకోవాలన్నా కానీ ఇప్పుడు ఎవరికైనా ర్యాపిడో వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా అడ్రస్ చెప్తే అరే ఇక్కడ డంపింగ్ చేస్తారు, ఇప్పుడు మోరీ కాలువ వాళ్తుంది కదా ఆ గల్లీ అని మాకు ఒకటి రిమార్క్ పడిపోయింది. మా గల్లీకి మంచి ల్యాండ్ మార్క్. మేమేం ముందు చెప్పేవాళ్ళం అవుట్ పోస్ట్ గల్లీ అనేవాళ్ళం, ఆపోజిట్ గల్లీ అవుట్ పోస్ట్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే జనాలే డిసైడ్ చేస్తున్నారే ఇది డంపింగ్ గల్లీ, చెత్త గల్లీ, అరే చెత్త వేస్తారు అక్కడ కాలువ పారుతుంది అదా అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు జెప్టో కానీ ఏదన్నా ఎవరైనా చేస్తే లొకేషన్స్ కోసం కాల్ చేస్తే వాళ్ళు అట్లా అమ్మ ఈ 2 కూడా అలాగే చెత్త వేస్తారు ఇప్పుడు కాలువ పారుతుంది అదా అమ్మ అని అడుగుతున్నారు. మేము ఎంత సఫర్ అవుతున్నామో మాకు తెలుసు, కానీ ఎవ్వరు కూడా ఏది పట్టించుకోవట్లేదు, ఏ ఆఫీసర్ కూడా రియాక్ట్ అవ్వట్లేదు.